అందరికీ నమస్కారం. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ ఖమ్మం విజయరాజు గారు నా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటా ఉన్నాను. ఆయన ఏం చెప్పారంటే, రోడ్లు వేయకపోవటానికి ప్రధానమైన కారణం నేను కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు అడిగానని, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అని ఆయన ఒక మాట అన్నారు. నేను ఆయన అడుగుతా ఉన్నాను, అసలు కాంట్రాక్టర్ ఎప్పుడు వస్తారు? ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ, లేకపోతే ఒక అధికారి దగ్గరికి కానీ, లేకపోతే ఎవరైనా సరే రాజకీయ నాయకుల దగ్గర కానీ ఎప్పుడు వస్తారు? టెండర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎవరైనా వస్తే వస్తారు, లేకపోతే లేదు. మీకు తెలియక మాట్లాడుతున్నారో, తెలిసి మాట్లాడుతున్నారో, లేకపోతే ఓడిపోతున్నాననే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కాదు. చెప్తున్నారంటే కరప్షన్ గురించి. అసలు టెండర్లే వేయకపోతే ఏ కాంట్రాక్టర్ని అడిగానని చెప్తారు? ఎన్నోసార్లు టెండర్లు పిలిస్తే టెండర్లు వేయలేదు. టెండర్లు ఎందుకు వేయలేదని మీకు తెలియదా? ఈ నియోజకవర్గమే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని పనులు వచ్చినా కానీ టెండర్లు వేయలేదు, టెండర్లు పడలేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే పేమెంట్స్ రావు. పేమెంట్స్ రాకుండా మా డబ్బులు ఇరుక్కుపోతాయని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరూ కూడా భయపడి పారిపోయారు. ఈ విషయం తెలుసుకోకుండా మీ రాజకీయ లబ్ధి కోసం నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది అది చాలా దుర్మార్గమైన విషయం. అది మీకు దమ్ము ఉంటే, మీకు సత్తా ఉంటే మీరు ప్రచారం చేసుకొని గెలవండి. అంతేగాని నా మీద అవాకులు చవాకులు పేలిస్తే మాత్రం చూస్తూ కూర్చున్నది లేదు. ఇది మర్యాద కాదు. మర్యాదస్తుల లక్షణం అనేది అది కాదు. మీకు తెలుసా నేను తీసుకున్నానని? ఎక్కడైనా ప్రూవ్ చేయగలరా? ఎవరితోటైనా చెప్పించగలరా? ఎవరైనా సరే చెప్పేవాళ్ళు వచ్చి వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమానండి, నేను మానేస్తాను, రాజకీయమే మానేస్తాను. మరి మీరు కరప్షన్ గురించి మీరు మాట్లాడతారు, నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. నేను కరప్షన్ చేస్తుంటే మీరు నాకు దయచేసి నాకు చెప్పండి. నేను ఏ చెట్టు కింద నిలబడి, ఏ రోడ్డు మీద నిలబడి, ఏ ఆటో నాపి డబ్బులు తీసుకున్నానో చెప్పండి. ఎక్కడ ఏ ట్రాక్టర్ నాపి డబ్బులు తీసుకున్నానో చెప్పండి. ఏ మోటార్ బైక్ నాపి ఎంత తీసుకున్నానో చెప్పండి. ఈ రకంగా నేను ఆటోలు ఆపి, ట్రాక్టర్లు ఆపి, బైక్లు ఆపి, కార్లు ఆపి ఎంత సంపాదించానో, ₹1,00,00,000 ఎంత సంపాదించానో మీరు నాకు దయచేసి చెప్పాలి. ఒకళ్ళ మీద ఆరోపణ చేసే ముందు ఆలోచించుకోవాలి మనం ఏంటి అని. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? మీకు ఆ సంస్కారం ఏమైపోయింది? ఇంతకు ముందు కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదు. సరే, ఆయన మీరు ఏదో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు, మీరు చేసుకుంటున్నారు, నాకు సంబంధం లేదు ఆ విషయాలు. నా మీద ఎందుకు చేస్తున్నారు అంటే తీసుకుని రావాల్సిన పరిస్థితి, దుస్థితి నీది. మాకు ఆ దుస్థితి లేదు. అలాంటి దుస్థితి ఉండకూడదని నేను బయటకు వచ్చాను. అలాంటి దుస్థితి నాకు వద్దని ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆలోచన చేసుకోవాలి. ఎవరో పెత్తందారుల కాళ్ళు పట్టుకుని వాళ్ళ బతిమాలి వాళ్ళతోటి అంటకాగి కాళ్ళ మీద పడినోడు మీకు కావాలా? వాళ్ళతోటి డి అని పేదల పక్షాన్ని నిలబడినటువంటి నేను కావాలా? మీరు తెలుసుకోండి. నేను ఎప్పుడు పేదల పక్షాన ఉన్నాను. నేను ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన నేనున్నా. పెత్తందారులకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా ఉన్నాను. పెత్తందారులతో అంటకాగి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న నువ్వు నాకు చెప్తావా? నాకు బుద్ధులు నేర్పిస్తావా? ఇదేనా నీ స్థాయి? ఆలోచన చేయి తమ్ముడు. నేను నీకు అనలాటండు. ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సాక్షి వాళ్ళు వచ్చారు, వచ్చి నిన్ను అడిగితే
బహుశా అంటే వాళ్ళే ప్రాంప్ట్ చేశారు, నేను అది చూశాను వీడియో, వాళ్ళే ప్రాంప్ట్ చేశారు ఏది ఈ డబ్బుల గురించి మాట్లాడమని చెప్పేసి. తప్పమ్మా, అలాంటి పనులు చేయకూడదు. మనిషి క్యారెక్టర్ని ముందు అర్థం చేసుకుని ఆ మనిషి క్యారెక్టర్ ఏంటనేది చూసుకుని మాట్లాడాలి. ఎవరైనా సరే ఇక్కడ ఇన్ని పనులు జరిగినాయి, 100 పడకల ఆసుపత్రి కట్టించాను, దాంట్లో ఒక్క పైసా తీసుకున్నాను నిరూపించు. నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటా. ఆసుపత్రి కానీ లేకపోతే జంగారెడ్డిగూడెంలో ఎంసీహెచ్ వార్డు కానీ లేదా గురుకుల పాఠశాల కానీ, వీళ్ళు కాంట్రాక్టర్లు ఇంకా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, తిరుగుతున్నారు. వాళ్ళు పిలవండి, పిలిచి కనుక్కొని వారు నాకు ఇచ్చారు అని గనక వాళ్ళ బెడ్ల మీద ప్రమాణం చేసి చెప్తే నేను నీకు క్షమాపణ చెప్తా. లేదు వాళ్ళు నాకు ఇవ్వలేదు, నేను ఆయనకి మేము ఎమ్మెల్యే గారికి ఇవ్వలేదు అని కనుక వాళ్ళకి చెప్తే నువ్వు నాకు క్షమాపణ చెప్తావా? బహిరంగంగా, అది కూడా బహిరంగంగా క్షమాపణ చెప్తా, వాళ్ళతో నిరూపించు. ఇలాంటి జిమ్మిక్కులు దయచేసి చెయ్యొద్దు. ఏదో పొలిటికల్ మైలేజ్ నాకు కావాలని చెప్పేసి క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యొద్దు. నీ దమ్ము మీద నువ్వు నిలబడమ్మా, నీ దమ్ము మీద నువ్వు గెలువు. మేము కాదంటలేదుగా, నువ్వు గెలవగలిగితే గెలువు. ఓడిపోతాననే ఫ్రస్ట్రేషన్ తోటి ఎవరినో ఏదో అంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ నీకు ఎంత అధికార కాంక్ష ఉన్నదనేది మాకు తెలుసు, ఎంత ఇదనేది. ఎమ్మెల్యే అవ్వాలనే ఒక బలమైన కోరిక నీకు తెలియదేమో. నేను ఈ ఎమ్మెల్యే పదవి కంటే చాలా పెద్ద ఉద్యోగాలు, చాలా పెద్ద అధికారాలు చేసి వచ్చాను. ఇది నాకు పెద్ద విషయం కాదు. నేను అధికారం కోసం పదవి కోసం నేను మాట్లాడట్లా, పదవి కోసం నేను పోరాటం చేయట్లా. నేను పోరాటం చేస్తుంది పెత్తందారులకు వ్యతిరేకంగా. ఓ మాట అన్నావు, నేను కరప్షన్ చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇవ్వలేదని అన్నావు. చాలా సంతోషం తమ్ముడు. నీ కరప్షన్ గురించి మీ డిపార్ట్మెంట్లో నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. నాకు తెలిసి ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యావో కూడా నా దగ్గర ఉంది. ఎందుకు సస్పెండ్ అయ్యావు? దేనికి సస్పెండ్ అయ్యావు? రైళ్లు కూడా జరిగినాయి కదా. మరి అలాంటి విషయం నీ దగ్గర పెట్టుకొని నన్ను అంటున్నావు. నేను నారా లోకేష్ నా మీద అన్నప్పుడే నేను ఓపెన్ ఛాలెంజ్ చేశా, దమ్ముంటే నిరూపించానని. నేను జాబ్ చేసినంత వరకు ఇంత ఆవగింజంత మచ్చ, ఎక్కడైనా చిన్న మెమో అయినా నాకు వచ్చుంటే నేను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని చెప్తున్నాను. ఎన్నోసార్లు చెప్పాను. ఇది ఈ పెత్తందారులు ఎవరైతే నన్ను పక్కన తప్పించారో వాళ్ళు ఆడుతున్న నాటకం. నువ్వు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారి ఏ వర్డ్స్ వాళ్ళు నన్ను ఇంకెక్కడా తప్పు పట్టలేక, నన్ను ఏ రకంగానూ వాళ్ళు అదుపులోకి తీసుకోలేక నా మీద కరప్షన్ ఛార్జెస్ పెడుతున్నారు. ఎందుకంటే అది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, డబ్బులు తీసుకున్నాడు అని అంటే జనం నమ్ముతారని. ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లో డబ్బులు తీసుకుంటారనేది జనాలు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటారు. దానికి నువ్వు కూడా మరి వాళ్ళతో చేరంటాం అనేది నీ సాటి మనిషిని. నువ్వు ఉద్యోగివే ఒకప్పుడు, నేను ఉద్యోగిని. ఇలా అంటాం భావ్యం కాదు, చాలా తప్పు. దయచేసి సరి చేసుకో. ఇక్కడితో జీవితం అయిపోదు. నువ్వు గెలవచ్చు, ఓడిపోవచ్చు. నేను గెలవచ్చు, ఓడిపోవచ్చు. దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. ఇంకా రాజకీయాల్లో ఎదురు పడాల్సి వస్తుంది. కాబట్టి వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటం అనేది మంచిది కాదు. నువ్వు ఒక పొలిటికల్ పార్టీకి క్యాండిడేట్గా నిలబడ్డావు, నేను ఒక పొలిటికల్ పార్టీ క్యాండిడేట్గా నిలబడ్డాను. అది ఆ సంస్కారం ఎలా ఉండాలంటే,
ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా పలకరించాలి. దాంట్లో రాజకీయం ఎందుకు ఉంటుంది? ఇది ఒక 10 రోజుల క్రితం రోషన్ వచ్చి నన్ను కలిసేయడు అని చెప్పేసి ఏదో పెద్ద హల్చల్ చేస్తున్నారు. ఏమవుద్ది అంటే దానివల్ల సింపతి పొందుదామనా? అంటే అందరూ ఏకమైపోయారు, అందరూ ఏకమైపోయి నన్ను ఏదో అంత భయం ఎందుకు నీకు? నిజంగా నీకు గెలిసే నమ్మకం ఉంటే అంత భయం ఎందుకు? 10 రోజుల క్రితం జరిగిందని ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? ఇది పొలిటికల్ మైలేజ్ గురించి కాదా? రాజకీయ ప్రయోజనాల కోసం కాదా? ఒక వ్యక్తి, ఒక క్యాండిడేట్ నిలబడిన వ్యక్తి నాతో మంతనాలు చేసి కుట్రలు పన్నాలనుకుంటే ఎవరైనా సరే ఆఫీసులోకి వచ్చి కలుస్తారా? అంత ఇంగిత జ్ఞానం కూడా లేదా తమ్ముడు? అంత ఇంగిత జ్ఞానం కూడా లేదా? కలవాలంటే ఇక్కడే కలవాలా? ఇంకెక్కడైనా కలవచ్చుగా. అసలు కుట్రలు పన్నేవాళ్ళు డైరెక్ట్గా ఇద్దరు ఏది నా దగ్గర ఆ రోజున కనీసం ఒక 25 మంది కాంగ్రెస్ నాయకులు కూర్చుని ఉన్నారు నా దగ్గర. ఆయన వెనక ఇంకో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా మేము కుట్రలు పన్నేసి నీ మీద నిన్ను ఓడించడానికి ఇంత రాద్ధాంతం చేశారా? దాన్ని వైరల్ చేస్తారా? చేస్తే ఏమవుద్ది? ఏమీ కాదు. నీకు వచ్చే ఓట్లు నీకు వస్తాయి, ఆయనకు వచ్చే ఓట్లు ఆయనకు వస్తాయి, నాకు వచ్చే ఓట్లు నాకు వస్తాయి. దానివల్ల ఏమీ ఫరక్ పడదు. దాన్ని ఉపయోగించుకుని ఏదో మైలేజ్ పొందుదామని ప్రయత్నం చేస్తున్నారే, అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దయచేసి ఇక నుండి మీరు అన్నారు, నేను అన్నాను, సరిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా అది యాక్చువల్గా ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. అసలు మీ పేరు అనౌన్స్ చేసినప్పుడు నేను ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఆ తర్వాత కూడా 2 నెలలు ఉన్నాను. 2 నెలల తర్వాత నేను బయటకు వెళ్ళిపోయాను. అది కూడా నేను ఎందుకు వెళ్ళిపోయాను మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు చేసినటువంటి అవమానాల వల్లే. ఏంటంటే నేను ఒక స్థానిక ఎమ్మెల్యేను, సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉండగా రోడ్డు శంకుస్థాపనలు, మరి సచివాలయాలు ఓపెనింగ్స్ మీరు చేయొచ్చా? తమ్ముడు మీరు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగే కదా, ప్రోటోకాల్ మీకు తెలియదా? ఏంటది? ఆతృత ఏంటి? ఏంటిది? గెలిచిన తర్వాత అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తే నీ ఇష్టం, నువ్వు ఇష్టం చేసుకో. ఎవరు అన్నారు? ఒక వ్యక్తి ఇక్కడ అధికారికంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఇక్కడ ఉండగా నా పనులు నువ్వు చేయాలని అంటే అది ఎంత ఆలోచన చేయాల్సినటువంటి విషయం. అది దానికి కూడా కాదు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు పట్టించుకోలేదు కాబట్టి నేను బయటకు వెళ్ళిపోయాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు కరప్షన్ ఛార్జెస్ వల్ల ఇవ్వలేదని చెప్పేసి మీరు అన్నారు, మీతో చెప్పారా? ఆ విషయం ఆయన బహిరంగంగా చెప్పగలరా? చెప్పమని చూద్దాం. నేను ఏం మాట్లాడానో ఏం చేశానో అవన్నీ నాకు తెలుసు. ఆయనకి నాకు మధ్య జరిగిన సంభాషణ నాకు తెలుసు. దయచేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయొద్దని నీకు చేతులెత్తి నమస్కరించి నిన్ను వేడుకుంటున్నాను తమ్ముడు. దయచేసి ఇలాంటి వద్దు. మనం ఎక్కడున్నా కానీ ఫ్రెండ్లీగా ఉండాలి. గెలుపు ఓటములు అనేవి ఇది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. తర్వాత నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నా 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నాను. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. నేను ప్రతి ఇంటిని సందర్శించాను, ప్రతి ఒక్క వ్యక్తిని కలిశాను, ప్రతి ఒక్క ఇంట్లోనూ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నాను. మరి అలాంటి నన్ను
మీరు మీకు ఇష్టమైతేనే నేను మీకు మంచి చేయగలను, నేను మీకు సేవ చేయగలను అనే నమ్మకం ఉంటేనే నాకు ఓటే. నేను ఎవరినో ఓడించడానికో ఎవరినో గెలిపించడానికో పోటీ చేయాల్సినంత అవసరం నాకు లేదు. అలాంటి వ్యక్తిత్వం నాకు కాదు. నేను నా ఆత్మగౌరవం కోసం నేను నిలబడ్డాను. ఎవరైతే పెత్తందారులు నన్ను అసలు ఈ నియోజకవర్గంలోనే ఉంచకుండా చేద్దామని అనుకున్నారో వాళ్లకు వ్యతిరేకంగా నేను ఇక్కడ నుంచున్నాను. గెలుపు వాటంతో నాకు సంబంధం లేదు. నేను నుంచున్నది ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నన్ను ఇక్కడ నుంచి బయటకు పంపించాలనుకున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా నేను నుంచున్నాను. కాబట్టి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లేదా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు వారందరూ కూడా అర్థం చేసుకోండి. పెత్తందారుల కాళ్ళు పిసికేవాడు మీకు కావాలా, లేకపోతే పెత్తందారుల తలదన్నినట్టు ఉండి మగాళ్ళలాగా పనులు చేసే ఎమ్మెల్యే మీకు కావాలో తెలుసుకోండి. నమస్కారం.